I request Mr. Nihal Bandapalli on the stage with a huge round of applause. Wow. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సెషన్ కోసం? ట్రేడింగ్లో మాటలు మాట్లాడితే ప్రాఫిట్ వస్తుందా చెప్పండి? మీ అందరితో నేను ఒక ఎక్సైటింగ్ న్యూస్ని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు సండే 13th of July రోజు వైజాగ్లో ఒక ట్రేడర్స్ మీటప్ జరగబోతోంది. వైజాగ్లోనే ఇప్పటి వరకు జరిగిన దాంట్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రేడర్ ఇంకా ఇన్వెస్టర్ సమ్మిట్ జరగబోతోంది. అండ్ ఆ సమ్మిట్లో నేను వచ్చి మాట్లాడడానికి నాకు యాజ్ అ స్పీకర్గా ఆపర్చునిటీ వచ్చింది. అగైన్ థ్యాంక్స్ టు క్రిష్ గారు ఇంకా రాజ్ గారు నాకు ఈ ఆపర్చునిటీ కలిగించారు. నేను స్టేజ్ మీదకి వచ్చి మీ అందరితో అగైన్ మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, కెమెరా త్రూ చూస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని కెమెరా త్రూ చూస్తున్నాను కదా. కానీ అలా కాకుండా లైవ్గా నేను ఒక స్టేజ్ మీదకి వచ్చి లేకపోతే మీ అందరినీ డైరెక్ట్గా కలిసే అవకాశం నాకు ఈ సమ్మిట్ ద్వారా వస్తుంది. అండ్ అగైన్ ఇది వైజాగ్లో సండే అవుతుంది కాబట్టి హ్యాపీగా వీకెండ్ రోజు నేను మీ అందరితో వచ్చి కలవడానికి, మీ అందరి దగ్గర నుంచి డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, అండ్ అగైన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను డైరెక్ట్గా కలిసి మాట్లాడుకునే ఆపర్చునిటీ మనకి ఇది ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్ ఎలా అంటే ఫర్ ద ఫస్ట్ టైం అవుతుంది. నేను కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి రావడం కానీ లైవ్లో మీ అందరితో అడ్రస్ చేసింది కానీ ఎప్పుడు జరగలేదు. సో ఇదంతా ఎలా జరగబోతోంది, మీ అందరినీ కలిస్తే మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు మీలో ఎంతమంది వస్తారు, నా కాంటెంట్ మీ వరకు రీచ్ అవుతుందా లేదా, వైజాగ్ వరకు రీచ్ అవుతుందా లేదా అని ఏదైతే ఆ వ్యాలిడేషన్ ఉంటుందో అది కూడా నాకు ఈవెంట్ త్రూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అగైన్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను జస్ట్ పాజిటివ్గా ఉన్నాను. అంతా బాగుండాలి, అంతా బాగా జరగాలి. అండ్ ఇంకా ఎక్సైటెడ్ ఏంటి, మీ అందరినీ కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీలో ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కలవడానికి, మాట్లాడడానికి, మీ నుంచి నేను డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈవెంట్లో కలుసుకుందాం. సండే 9 o'clock ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అనగానే నేను, ఆది ఇంకా బషీర్ మేము ముగ్గురము ఆడిటోరియంకి వెన్యూకి అనేది రీచ్ అయిపోయాము. ఎప్పుడైతే ఆడిటోరియం గేట్ దగ్గరికి వెళ్ళామో అప్పటి నుంచి మ్యాజిక్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ 2-3 మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు 5, ఎప్పుడు 10 మంది, ఎప్పుడు 20 మంది, ఎప్పుడు 50 మంది, ఎప్పుడు 100 మందిగా మారారో అర్థం కాలేదు. మొత్తం చుట్టూరా ఎక్కడ చూసినా జనాలే. ప్రతి ఒక్కళ్ళు నా గురించి మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, మీరు ఎంతెంత దూరం నుంచి ట్రావెల్ చేసి నా కోసం ఇక్కడ ఈ ఈవెంట్లో నన్ను కలవడానికి పర్సనల్గా మీరు వచ్చారని చెప్పి మీ సక్సెస్ స్టోరీస్ అవ్వచ్చు, మీ ట్రేడింగ్ స్టోరీస్ అవ్వచ్చు, మీ రెగ్యులర్ 1-on-1 కాన్వర్సేషన్స్ అవ్వచ్చు, మీరు నా కాంటెంట్ చూసి ఎంత వాల్యూ పొందుతున్నారని ఆ ఇన్సైట్స్ అవ్వచ్చు, ఇలా మొత్తం మాటలు డిస్కషన్స్ ఇదంతా అవుతూనే ఉండి ఇది ఎంతసేపు నడిచిందో తెలుసా? మనం ఆడిటోరియం గేట్ దగ్గర నుంచి జస్ట్ ఆడిటోరియం లోపలికి ఎంటర్ అవ్వడానికి 10:30 అయింది. గంటన్నర సేపు ఆల్మోస్ట్ ఈ ప్రేమతో ఈ మధ్యలోనే అక్కడ ఆగిపోయాము. తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవడానికి డిలే అయిపోతుంది, మీరు లోపలికి రండి అని ఎప్పుడైతే ఆర్గనైజర్స్ చెప్పారో అప్పుడు మళ్ళీ మనం ఆడిటోరియంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న మిగతా స్పీకర్స్ని కూడా కలవడం జరిగింది. తర్వాత చిన్న ఓపెనింగ్ సెరమనీ అయిన తర్వాత యాక్చువల్ ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రతి ఒక్క స్పీకర్ వాళ్ళ ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ స్పీచెస్ అవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ అవ్వచ్చు షేర్ చేసుకోవడం జరిగింది. ఈ అంతా మధ్యలో ఎప్పుడైతే టీ బ్రేక్స్ ఉంటాయో, ఎప్పుడైతే లంచ్ బ్రేక్ ఉంటుందో అప్పుడు నేను జస్ట్ ఆడిటోరియం నుంచి ఇలా బయటకు వస్తే చాలు అగైన్ మీ అందరూ మీ ప్రేమతో అవ్వచ్చు, లేకపోతే మీ అభిమానంతో అవ్వచ్చు, లేకపోతే యాజ్ అ ఫ్రెండ్గా అవ్వచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, మీరందరూ చూపించే ప్రేమ కోసం మొత్తం అందరూ ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేయడము. మళ్ళీ చిన్న బ్రేక్ ఉన్నా చాలు 100 మంది నన్ను మొత్తం సరౌండ్ చేసేసి మీ ప్రేమతో, అసలు నాకు ఆ ఫీలింగ్ ఎలా గుర్తించాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో మీరందరూ అంత ప్రేమ చూపించారు. బట్ అగైన్ నాకు ఒక్క విషయం స్ట్రాంగ్గా అర్థమైంది ఈ ఈవెంట్ తర్వాత ఏంటి అని అంటే, మనం ఏదైతే తెలుగు వాళ్ళు కమ్యూనిటీ కోసం A to Z రెవల్యూషన్ చేస్తున్నామో, ప్రతి తెలుగు వాళ్ళు ఫినాన్షియల్గా నాలెడ్జ్ పొందాలని చేస్తున్నామో, ఇది ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అన్నది అర్థమైంది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండగా ఎవరైతే అక్కడికి ఈవెంట్కి వచ్చారో నేను స్టేజ్ ఎప్పుడెక్కి మాట్లాడతాను, నేను మీకు ప్రామిస్ చేసిన ఆల్గో స్ట్రాటజీ అవ్వచ్చు, ఫ్రేమ్వర్క్ అవ్వచ్చు ఎప్పుడు ఇస్తాను అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ మూమెంట్ వచ్చేసింది. మనం స్టేజ్ ఎక్కాము. మనం ఎక్కుతుంటే మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, మీరందరూ సపోర్ట్ చేస్తూ అరుపులు, విజిల్స్ ఇవన్నీ వేస్తూ నేను స్టేజ్ మీదకి ఎక్కి మన సెషన్ బ్రహ్మాండంగా జరిగింది. ప్రాపర్ మంచిగా ఇంటరాక్టివ్తో మీ అందరితో మాట్లాడుతూ ఒక సూపర్ సెషన్ ని కండక్ట్ చేశాము. Nihal Bandapalli from Market Feed Telugu Wedding Producer. Algorithmic trading strategy for consistent execution. I request Mr. Nihal Bandapalli on the stage with a huge round of applause.
Wow. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సెషన్ కోసం? దానికంటే ముందర అసలు ఫస్ట్ ఎంతమందికి నేను తెలుసు అంటే, నాకు చాలామంది నాకు బయట కలిసారు, మీరు రాజమండ్రి నుంచి వస్తున్నారు, కడప నుంచి వచ్చారు, మేడ్చల్ నుంచి వచ్చారు అని చాలామంది. సో అగైన్ ఒక్కసారి నా కోసం మళ్ళీ ఎంతమందికి నేను తెలుసు, మార్కెట్ ఫిట్ తెలుగు నుంచి వచ్చారు? ఆల్మోస్ట్ అందరూ చేయలేస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్. సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీలో చాలా మంది నన్ను డైరెక్ట్గా వచ్చి కలిసి మీ డౌట్స్ని సాల్వ్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే నా గురించి అడగడం అవ్వచ్చు, లేకపోతే మన కమ్యూనిటీ మన బాండ్ ఎంత స్ట్రాంగ్గా గ్రో అవుతుందని చెప్పి చూడడానికి కూడా అది చాలా అమేజింగ్గా ఉంది. ఫైనల్గా ఇంకా స్టేడియం బంద్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అనేంత వరకు కూడా మనం స్ట్రాంగ్గా అలాగే కంటిన్యూ అయ్యాము. మీరు ఇంతమంది నా కోసం అక్కడ వెన్యూకి వచ్చారు, ఈవెంట్ని అటెండ్ అవుతున్నారు అన్నప్పుడు నాకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, వచ్చిన 400-500 మందిలో ఆల్మోస్ట్ అందరూ 80-90% మంది జస్ట్ నా కోసమే వచ్చారు వెన్యూ కోసం అని అంటే అది ఎంత ఆనందం కలిగించిందనంటే, వీళ్ళొక్కళ్ళే కాదు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి మన కాంటెంట్ రీచ్ అవుతోంది. నేను మీకు హెల్ప్ చేసిన అని చెప్పి మీరు అందరూ వచ్చి ఆ అప్రిషియేషన్ అవ్వచ్చు, ఆ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. సో స్టేజ్ మీద సెషన్ అయిపోగానే మీ అందరి కోసం అవుట్రో అక్కడి నుంచే షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీ అందరూ చూపించిన అభిమానంతో అక్కడ అసలు టైం కూడా దొరకలేదు. సో అవుట్రో మళ్ళీ సపరేట్గా షూట్ చేసి మీ అందరికీ పెడతాను. టైం చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 7:10 అవుతుంది పొద్దున. 8 o'clock ఇప్పుడు నా ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. ఇది అవుట్రో వీడియో షూట్ చేస్తున్నాను. మనము ట్రేడర్స్ మీటప్కి వైజాగ్ వచ్చేసామని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. సో మీటప్లో యాక్చువల్లీ అవుట్రో వీడియో మీటప్ అయిపోయింగానే అక్కడే ఆడిటోరియంలోనే, స్టేడియంలోనే అక్కడే తీద్దామని ప్లాన్ చేశాము. కానీ ఎవరెవరైతే వైజాగ్ ఈవెంట్కి వచ్చారో వాళ్ళ కింద కమెంట్స్లో రాయండి. ఎంత అంటే, నన్ను ఆల్మోస్ట్ లాస్ట్ ఈవెంట్ మొత్తం అయిపోయి మీరు ఇంక వెళ్ళిపోండి అని చెప్పి స్టేడియం క్లోజ్ చేసేంత వరకు కూడా మీరు ఎవరు నన్ను వదలలేదు. సో దానివల్ల అవుట్రో వీడియో అక్కడ షూట్ చేయడం అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నా ఫ్లైట్ ఎక్కడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి లీజర్గా టైం తీసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో మీ అందరి కోసం అవుట్రో వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలోంచి మీకు ఎంత వాల్యూ వచ్చింది, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, మీకు ఎంత వాల్యూ యాడ్ అవుతుందో నేను గ్యారంటీ చేయలేను. కానీ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. మీ అందరికీ తెలుసు, ఇది నా ఫస్ట్ టైము నేను ఒక స్టేజ్ ఎక్కి మీ అందరితో ఇంటరాక్షన్తో. నార్మల్గా మీరు అందరూ సపోర్ట్ కమెంట్ సెక్షన్లో చూపిస్తారు, నేను రిప్లై బ్యాక్ చేస్తాను, లైక్ చేస్తాను, ఇదంతా మనందరికీ ఆల్రెడీ తెలుసు. కానీ లైవ్గా మీ అందరినీ కలిసి మాట్లాడే ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి ఇది నాకు చాలా మెమరబుల్ ఈవెంట్. ఇది నా ఫస్ట్ ఈవెంట్ కదా, సో చాలా మెమరబుల్ నాకు. అండ్ ఈవెంట్ ఒక 500-550 మెంబర్స్ వచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్ 500లో 450 లేదా 500 మధ్యలో మంది మొత్తం కూడా జస్ట్ నా కోసం వచ్చాను అని. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? తుని నుంచి వచ్చారు, మేడ్చల్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒక అతను అయితే ఢిల్లీ నుంచి వచ్చారు, ఇంకొంతమంది మన బెంగళూరు నుంచి నేను వస్తుంటే నాతో పాటు బెంగళూరు నుంచి కూడా వచ్చారు. సో ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో నన్ను కలవాలని చెప్పి మీరు వైజాగ్కి రావడము అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత ప్రేమ ఏదైతే మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫ్రీగా మీ అందరి కోసం ఇవ్వాలి అని చెప్పి నేను ఏదైతే మిషన్తో స్టార్ట్ చేశానో, తెలుగు వాళ్ళకి నా నాలెడ్జ్, నేను షేర్ చేద్దాం అనుకుంటున్న నాలెడ్జ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే నేను మీ అందరి కోసం కృషి చేసి మీరందరూ అవ్వాలని చెప్పి నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో అది ఎంతో కొంత మనం జరపగలుగుతున్నాము, ఎంతో కొంత మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము అని చెప్పి నాకు నిన్నటితో అర్థమైపోయింది. వైజాగ్ లాంటి ఈవెంట్కి 500 మంది నేను పిలిస్తే వస్తున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఇదే మీటప్ హైదరాబాద్లో పెడితే ఎలా ఉంటుంది, ఇదే మీటప్ బెంగళూరులో పెడితే ఎలా ఉంటుంది. కానీ దానికి ఒక సింపుల్ చిన్న ఆస్క్ ఏంటంటే, మీరు తొందరగా 100K చేసేసారనుకోండి, నెక్స్ట్ మీటప్ మనం హైదరాబాద్లో ప్లాన్ చేద్దాము. అక్కడైతే అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈవెంట్లో మన గెస్ట్లు చాలా మంది వచ్చారు. ఉపేంద్ర చాలా మంచి ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీ అందరికీ ఇచ్చాడు. తర్వాత హర్ష వచ్చాడు. 2000-3000% రిటర్న్స్ మార్కెట్ నుంచి ఎలా సంపాదించాలని మీ అందరికీ తెలుసు. నాకు 20-30% రిటర్న్స్కి నేను చాలా హ్యాపీ. అలాంటిది 1000-2000% రిటర్న్స్ వచ్చేలాంటి స్ట్రాటజీ హర్ష వచ్చి ఇచ్చాడు. దాని తర్వాత మనకి క్రిప్టో అవ్వచ్చు, కమోడిటీ మీద ఎక్కువ సెషన్స్ అవ్వలేదు, బట్ క్రిప్టో అవ్వచ్చు, FNO మీద అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ మీద అవ్వచ్చు, రకరకాలుగా చాలా మంది స్పీకర్స్ వచ్చి చాలా వాల్యుబుల్గా ఈవెంట్ అనేది జరిగింది. సో ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో, క్రిష్ అవ్వచ్చు, లేకపోతే రాజ్ అవ్వచ్చు, ట్రెండ్ మ్యాట్రిక్స్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు ఈవెంట్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో దానికి వాళ్ళందరికీ ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి, అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పాలి. వాళ్ళు ఈవెంట్ చేసి నన్ను పిలిచారు కాబట్టి కదా నేను రాగలిగాను, మీ అందరితో మాట్లాడాను. సో ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈవెంట్కి వచ్చారో వాళ్ళు మళ్ళీ కింద కమెంట్స్ వెళ్ళిపోయి, నేను మీ అందరికీ ఏదైతే 40% CAGR ఇచ్చే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఇచ్చానో
ఆ స్ట్రాటజీ ఎలా ఉంది, మీకు అర్థమైందా, మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారా, చేస్తే దాని ఫార్వర్డ్ టెస్టింగ్ రిజల్ట్స్ మీకు ఎలా ఉన్నాయో కూడా నాకు కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఫైనల్గా ఒక్కటి ఏంటంటే, ఈ వీడియో నుంచి మీ అందరికి ఎంత వాల్యూ వచ్చింది, నేను మీ అందరికి ఎంత మన రెగ్యులర్ A to Z వీడియోస్లో ఎంత ఇన్డెప్త్ వాల్యూ సబ్జెక్ట్ ఇస్తానో, ఈ వీడియోలో సబ్జెక్ట్ వాల్యూ మీకు ఎంత వస్తుందో నాకు తెలీదు. బట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో. హార్ట్ టు హార్ట్ మీ అందరితో మాట్లాడాలి, నా ఫీలింగ్ ఏదైతే నాది ఉందో ఇవన్నీ నేను మీ అందరికీ ఎక్స్ప్రెస్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ నాకు ఒక మొమెంటో కూడా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మన ట్రేడర్స్ మీటప్ ఈవెంట్కి అటెండ్ అయ్యాము, స్పీకర్గా ఏదైతే మీ అందరికీ వాల్యూ డెలివరీ చేసామో సో దానికి మొమెంటో కూడా ఇచ్చారు. బట్ అగైన్ నేను నా ఆనందం అవ్వచ్చు, మీ అందరు చూపించే ప్రేమ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తుంటే నాకు ఒక విషయం నిన్న అర్థమైంది. ఏంటంటే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే నేను మీకోసం ఇంకా చేయాలి. నా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ పెరిగిపోయింది. నార్మల్గా నేను 100% ఎఫర్ట్ పెడతాను ఒక వీడియో డెలివర్ చేయాలంటే, మీ అందరికీ వాల్యూ రావాలంటే. బట్ నేను మీ అందరినీ కలిసిన తర్వాత యాక్చువల్గా మీ లైఫ్లో నేను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినా అర్థమైన తర్వాత నా రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, నా బాధ్యత ఇంకా పెరిగిపోయింది. మీ అందరికీ ఇంకా వాల్యూ డెలివర్ చేయాలి, మీ అందరూ కూడా ఫినాన్షియల్గా సక్సెస్ వైపు అడిగేయడానికి నా రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా చాలా అర్థమైంది. నిన్న ఆ రియలైజేషన్ ఇంకా పెరిగింది. ఆల్రెడీ మీ అందరికీ వాల్యూ ఇస్తున్నాను, ఆ వాల్యూ పెరగాలని ఇంకా పెరుగుతూ ఇప్పుడు ఇంకా 100x కష్టపడతాను. అగైన్ ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ని ఇలా చేయాలంటే నా ఒక్కడి వల్ల అవ్వదు. సో అందుకే బషీర్ అవ్వచ్చు, ఆది అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళకి కూడా చాలా బిగ్ థ్యాంక్ యూ. అండ్ అగైన్ ఈ వీడియో ఏం మాట్లాడుతున్నాను, ఎటు ఫ్లో వెళ్తాను ఏం అర్థం కావట్లేదు. ఇంకా హైలో ఉన్నాను. హై అంటే తీసుకొని ఏదో కాదు, మీ అందరి ప్రేమతో హైలో ఉన్నాను. మాటలు కూడా లేవు, ఎక్స్ప్రెస్ చేయలేను. మీరు చూపించే ప్రేమ నేను మా అమ్మకి, నాన్నకి, మా ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేస్తే, ఏంటి నీకోసం ఇంతమంది వచ్చారా, ఒక సెలబ్రిటీ ఫీలింగ్ ఇచ్చారు మీరు. అగైన్ సెలబ్రిటీ కాదు, నార్మల్ వ్యక్తిని, మీలాంటి వాడినే. ఎవరైతే ఈవెంట్ అటెండ్ అయ్యారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. మనంతా చాలా నార్మల్, ఏదో యూట్యూబ్లో వీడియోలో చూస్తుంటే ఏదో అయిపోయి ఏమవ్వను, అంతా మనంతా నార్మల్. మీ అందరితో కలిసి అదే ప్లేట్లో ఫుడ్ కూడా తిన్నాము. సో ఎవరైతే నాతో పాటు ఫుడ్ తిన్నారో మీరు ఒకవేళ వీడియో చూస్తుంటే కింద కమెంట్స్లో పెట్టండి. సో ఓవరాల్గా ఈ ఈవెంట్ ఎలా అంటే, బాగా డ్రైనింగ్, బాగా అలసిపోయాను. కానీ ఆ అలసట కంటే ఆనందం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక్క విషయం ఆలోచించాను, 400-500 మంది వచ్చి డౌట్లు అడుగుతున్నారు, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాము. ఈవెంట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా వదలలేదు. అంతమంది నా నుంచి మొత్తం వాల్యూ లాగేశారు. సో ఫైనల్గా ఒక్కటే, ఎక్కడెక్కడి నుంచో ఎవరైతే మీరు టైం తీసుకొని నా కోసం, మీటప్ కోసం పర్సనల్గా నన్ను కలవాలని వచ్చారో, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాంటి ఈవెంట్స్ ఇంకా అటెండ్ అవుతూ ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్ త్రూ మీ అందరికీ వాల్యూ స్టిల్ కంటిన్యూగా అలాగే డెలివర్ చేస్తుంటాను. అది నా 100% ప్రామిస్, దాంట్లో తగ్గేదే లేదు. సో మీరందరూ చూపించిన ఆ సపోర్ట్, ఆ ప్రేమ వల్ల నా రెస్పెక్ట్ బయట మార్కెట్లో ఎంత ఉంది అని చెప్పి నిన్న ఒక్క ఈవెంట్ వల్ల అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. Mr. Nihal Bandapalli, this is your last call to board the Bangalore. Flight immediately.